హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు చామాకు పెసరపప్పు కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలని ఇప్పుడైతే చూసేద్దాం. ఈ చామాకు అనేది హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఈ ఆకైతే చాలా ఫ్రెష్‌గా వచ్చింది. ఇంటి ముందు గార్డెన్‌లో ఉంటే తీసుకొచ్చి అయితే మళ్ళీ టబ్‌లో వేసుకున్నా కొద్దిగా. ఒక 2, 3 చామగడ్డలు అయితే పెట్టా. ఇవి చాలా పిలకలొచ్చి దీంట్లో కూడా ఫ్రెష్‌గా వచ్చినాయన్నమాట ఆకులు. చూడండి, ఇంకా మా పాప అయితే కట్ చేస్తుంది ఇక్కడ. ఎక్కువగా అవసరం లేదు. ఒక 2 గడ్డలు మనం పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ చిన్న బకెట్‌లో కూడా ఒక 2 గడ్డలైతే పెట్టా చిన్నవి. ఇంకా దీంట్లో కూడా వచ్చాయన్నమాట. ఆకులైతే ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. ఒక 2 టమాటాలైతే కట్ చేసుకున్నా. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ పెద్ద సైజు ఆనియన్, ఇదొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా ఇవైతే కట్ చేసి పెట్టుకున్నా ముందుగానే. స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు గింజలు అయితే వేసుకొని ఈ ఆనియన్స్ అయితే ఫస్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. పెసరపప్పు అయితే నేను ముందే శుభ్రంగా కడిగి ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడిగిన తర్వాత నానబెట్టుకున్నా. ఇప్పుడు కర్రీకి తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న చామ కూడా దీంట్లో అయితే వేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మా పాప వచ్చి కలుపుతుందనమాట కలపడానికి. ఇక్కడ కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నా. ఈ టమాటా అనేది బాగా మెత్తగా అయ్యి మంచిగా ఉడికిన తర్వాత పెసరపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు అయితే మూత పెట్టి సాల్ట్ అయితే వేసి చూపించలేదు కదా, సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతుంది అనమాట టమాటా. ఈ టమాటా అనేది సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది. ఇంకా ఈ విధంగా ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోవాలి. కారం వేస్తే టమాటా ఉడకదు కదా, అందుకోసం ముందుగానే టమాటా ఉడికిన తర్వాత కారం అయితే వేసుకోవాలి. ఈ ఆకుకూరలో అయితే మనం వాటర్ వేయం కదా, ఆ టమాటా వాటరు మనం కడిగిన తడితనం ఉంటుంది కదా, దానివల్లనే ఉడికిపోతుంది అనమాట మంచిగా. ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నా. ఇంకా నానబెట్టుకున్న ఈ పప్పు అయితే మంచిగా మెత్తగా నానిపోయింది. నేను 1 అవర్ ముందే మంచిగా కడిగి నానబెట్టుకున్న ఈ పెసరపప్పు. ఇంకా మంచిగా నానిపోయింది కదా, ఇదైతే పెసరపప్పు వేసిన తర్వాత మొత్తం కలిసేంత వరకు అయితే కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ధనియా పౌడర్, పెసరపప్పు వేసాం కదా, మంచిగా కలిపిన తర్వాత పూర్తిగా సిమ్ చేసుకొని మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి. అప్పుడే మంచిగా మాడకుండా నీట్గా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు పైనుంచి అయితే కొంచెం గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా అనేది అసలు వాడను నేను, ఎప్పుడో ఒకసారి అయితే వేసుకుంటాను అనమాట. ఆ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. చూడండి, ఇంక ఇప్పుడైతే పెసరపప్పు చామాకు కర్రీ రెడీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్